హాయ్ అండి, అందరు గుడ్ మార్నింగ్. మా కంటైనర్ పూర్తయిన రోజు అనమాట. ఇది లాస్ట్ రోజు. ఇంతకుముందు వీడియోస్లలో మేము ఏమేమి చేసినాం అన్నీ చూసిరు కదా. ఇక పనంతా కంప్లీట్ అయిపోయాక వాళ్ళ సామాన్లు అన్నీ తీసుకొని వెహికల్ తీసుకురు. ఆ వెహికల్ అయితే వాళ్ళదే. మన వరండాకు కావాల్సిన సామాన్ అంతా వాళ్ళే తెచ్చిర్రు. తర్వాత ఇంకేమైనా తక్కువ పడితే పక్కన గజ్వెల్ ఉంది కాబట్టి అక్కడ మాకు దగ్గర ఉంటుంది. కావాల్సిన సామాన్లు కూడా ఇంకా మిగతా అక్కడ తెచ్చేసారు. మాకు కొన్ని కావాల్సి వస్తే మేము తెచ్చుకున్నాము. ఇక పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మాకే కొంచెం వర్క్ ఉంది. వాళ్ళకి సంబంధించి మొత్తం కంప్లీట్ అయితే చేసిరు అనమాట. ఆ రోజు పొద్దునైతే 7:40 సరికి మేము అక్కడ ఉన్నాము. అంటే చిన్న చిన్న వర్క్ ఉంది కాబట్టి అవంతా కంప్లీట్ చేసిరు ఆ రోజు. అంత ముందు రోజు మొత్తం అయింది కానీ ఆ రోజు ఇంకేమన్నా చిన్నవి ఉంటే కంప్లీట్ చేసేసారు. వాళ్ళ పని వాళ్ళు చేసేసుకురు. మాకైతే ఇక మాదే మొత్తం పెండింగ్ ఉంది. ఏడి ఆడ కింద మట్టి తర్వాత అవన్నీ ఇంకేమైనా ఉంటాయి అవన్నీ తీసేసుకోవాలి. ఇక మా పని అయితే ఉన్నది. అదే కొంచెం టెన్షన్ ఉంది ఆ రోజుకు. ఈ వీడియో రికార్డింగ్ చేసి ఇప్పటికీ 22 డేస్ అయిపోతుంది. ఇప్పటికి ఈ రోజుకైతే అప్లోడ్ అవుతుంది అనమాట. 22 డేస్ తర్వాత మేము వచ్చే ఈ రోజుకి అంటే కంటైనర్కి ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయినాము. 15 డేస్ అవుతున్నాయి. అవన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ పెడతా ఉన్నాము. ఎందుకంటే మాకు అప్పటికి వర్క్ చేసినప్పటికీ వీడియోలు అయితే అప్లోడ్ చేయడానికి రాలేదు. అంతకుముందుకి తీసినాం కానీ ఒక్కటి కూడా అప్లోడ్ కూడా చేయలేదు. మేము రెంట్ హౌస్ నుంచి ఇప్పుడు మా కంటైనర్లోకి షిఫ్ట్ అయినాక వీడియోస్ రెగ్యులర్గా పెట్టడం అయితే అంటే ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి. ఎడిటింగ్ చేసుకుంటా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా పెట్టడం అయితే స్టార్ట్ చేసినాము. ఒక్కొక్కటి పెట్టంగా ఒక 20 డేస్కు ఈ వీడియోని అయితే వస్తుంది. చాలామంది అంటారు అప్పుడు తీసిన వీడియోలు ఇప్పుడు ఎందుకు పెడతారు. కొంతమంది, అందరు అయితే కాదండి, కొంతమంది అడుగుతారు. ఎందుకంటే మీకు అర్థం కావాలంటే మేము స్టెప్ బై స్టెప్ పెడితేనే అర్థమవుతుంది. లేదు మేము ఎప్పటి తీసుకుంటా పెట్టొచ్చు. కానీ మేము ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ అన్నీ మాది మేమే చేసుకోవాలి కాబట్టి ఆ పని ఉన్నప్పుడు ఓన్లీ వీడియో తీసుకుంటాము. మాకు ఎడిటింగ్ చేసే టైం కానీ ఇప్పుడు మాట్లాడే టైం కానీ ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఈ వర్క్ అంతా అయిపోయినాక ఇంటికి మా పని వంట చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడము ఆ పని అయింది. తర్వాత మళ్ళీ ఫంక్షన్లు పడ్డాయి, మా ఊర్లో బోనాలు పడ్డాయి. అప్పుడు అన్ని బోనాల వీడియోస్ పెట్టిన అంతగా వర్క్ కావడం వల్ల మేము వీడియోస్ అయితే అప్పుడు అంటే ఈ రోజు తీసిన ఎల్లుండి కానీ లేకపోతే ఇట్లా పెట్టలేక ఇన్ని రోజులకైతే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత మేము ఇల్లు షిఫ్టింగ్ అయ్యేది. అప్పుడు వర్షాలు కొట్టింది. ఎంత ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడ్డాం ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు. ఎందుకంటే మీరు చూస్తే మా గోస తక్కువ గోస కాదు. ఆ వీడియోస్ అయితే ఇప్పుడు నెక్స్ట్ వస్తూ ఉంటాయి. ఇక అవంతా వర్క్ ఉండడం వల్ల వీడియోస్ అన్నీ ఆగిపోయినాయి, పెండింగ్ పడ్డాయి. మాకు ఒక్కొక్కసారి అయితే రికార్డ్ చేస్తాక స్పేస్ కూడా లేదు, స్టోరేజ్ కూడా. ఇందులో అవి పాతవన్నీ తీసేసుకుంటే అవసరం లేని ఇక మాకు ఇంపార్టెంట్ అయితే ఉంచుకుంటా మిగతా దాంట్లో మేము వీడియో అయితే రికార్డింగ్ చేసినాము. ఇప్పుడు కొంచెం స్పేస్ ఖాళీ అయింది. అట్లా రెండు ఫోన్లు ఉన్నా సరిపోవట్లేదు మెమోరీ అనేది. ఫైనల్గా వాళ్ళని అయితే పంపించేసి మిగతా పనులు చెప్పిన కదా అంత వర్క్ చేసినప్పుడు ఎట్లుంటుంది, ఇల్లు కట్టుకున్నప్పుడు ఎట్లుంటుందో ఇంచుమించు ఇది కూడా అట్లే ఏడి ఆడుంటే. ఇక మేమందరం కలిసి అయితే చదువుతున్నాము. నేను, బావ, మా అక్క వాళ్ళు వచ్చారు కదా, మన చిన్నక్క వాళ్ళు మనిషి కొంచెం ఏదో ఒకటి అనగా ఇక వర్షం పడ్డా కాబట్టి అవన్నీ ఒకదారి వేసి అంటి పెడదాం అనుకున్నాము. కానీ అంటుకోవట్లేదు. అయినా సరే కొన్ని కవర్లు అవి వేసి అయితే అంటి పెట్టినాము. చెక్కలు కూడా, ఎందుకంటే కటింగ్ పీసులు ఉన్నాయి కదా అవన్నీ మనము కింద వేసినాయి. అవి ప్లైవుడ్ కొన్ని ఇక అన్నీ కూడా చిందర అనిపించింది నాకైతే. అసలు వర్షం కొట్టినప్పుడు ఇంట్లో ఉంటేనే గజిబిజి అనిపిస్తుంది. అలాంటిది ఇంకా బయట వరకు వెళ్ళాలంటే ఇంకా కోపం వస్తుంది, ఇంకా చిరాకు వస్తుంది. నిజానికి చెప్పాలంటే ఇంకా మాకు బెటర్. ఎందుకంటే పిల్లల్ని స్కూల్ పంపించింది కాబట్టి కొంచెం కూల్గా ఆ వర్క్ అయినా చేయగలిగిన. లేదు మా చిన్నోడు కానీ ఈడుంటే మాత్రము ఏ పని చేయనీయడు. ఎందుకంటే వానితో టైం స్పెండ్ చేయాలని చూస్తారు వాడు. లేదంటే టీవీ పెడితే సైలెంట్గా ఉంటాడు. మా చిన్న విషయానికి వస్తే ఇక్కడ నుంచి అంటే మా సొంత నుంచి మా రెంట్కి పోయినాను చూడు, అక్కడ పోయినప్పుడు ఒక 5 months వరకు నార్మల్గా ఉండి 5 months వరకు తర్వాత చేంజ్ అయిపోయిండు. కొంచెం ఫ్రీగా అయిపోయిండు మనుషులతో కలవడం కానీ ఇట్లా చేయడం కానీ. ఇప్పుడు మస్తు డిఫరెంట్ అయిండు. మేము పోయి కనీసం ఒక 15 days అవుతుంది కానీ మా కంటైనర్లకు పోయి వాడైతే మొత్తం చేంజ్ అయిపోయిండు. ఏంటంటే మనుషులతో కనెక్ట్ అవ్వడం కానీ, ఎందుకంటే ఆడ మా అమ్మ వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు మా అన్న, మా తమ్ముడు, మన వాళ్ళ కొడుకు, మన వాళ్ళ కూతురు, మా బాపు, వానికి ఏంటంటే అప్పుడు మేము ఇడున్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఎప్పుడున్న పండుగలు ఉన్నప్పుడే పోయేదాన్ని. లేదు అంటే లేదు. పోయినా కానీ నేను ఎక్కువ స్టే చేసేదాన్ని కాను. పండుగ ఉంది ఇంకా పొద్దున పోయి నైట్ ఏ టైం అయినా ఇంటికి వచ్చేదాన్ని, మా ఇంటికి, సొంత ఇంటికి. ఇక దానివల్ల ఏంటంటే ఎక్కువ ఉండకపోవడం కానీ వాళ్ళతో కనెక్షన్ కానీ, అంటే మా చిన్నోనికి నాకు మా అన్న వాళ్ళందరూ కనెక్షన్ ఉంటుంది కానీ మా చిన్నోడు టైం స్పెండ్ చేయడము అట్లా చేసేవాడు కాదు కాబట్టి ఒక్కళ్ళ దగ్గర కూడా పోయేవాడు కాదు. అలాంటిది ఇప్పుడైతే
అసలు ఎంత మారిపోయిండో. మేము అంటే రెంట్‌కి పోయినప్పుడే బెటర్, మా చిన్నోడు మారిండంటే ఇప్పుడైతే ఇంకా బెటర్ అయిపోయిండు. అందరితోని కలవడం గానీ, మా బాపు ఈరోజు పొద్దున్న వచ్చిపోయిండు. తాత తాత అని ఏడుస్తుండు. మా అన్న వాళ్ళ కొడుకుతోని అంజి పోతా అంటాడు, ఆడికి పోతా అంటాడు, మన ఇల్లు వద్దా అంటాడు. మేము కంటైనర్‌లోకి మళ్ళీ ఆడికెళ్ళి మా అన్న వాళ్ళ ఇంటికి పోయినాక తోలుకొచ్చినానుకో, ఈ ఈ ఇల్లు వద్దు తాత పోదాం, ఈ ఇల్లు వద్దు తాత పోదాం, సీత పోదాం, మంజు పోదాం, మామ పోదాం అని ఇట్లా కొంచెం వానికి కనెక్షన్లు అనేది కొంచెం పెరిగింది. హ్యాపీ నేనైతే, ఎందుకంటే వానికైతే మస్తు చిన్నప్పుడు మాట రాకపోవడం వల్ల మస్తు నేను బాధపడ్డా, వానికి వస్తాయా లేదా, 3 years కంప్లీట్ అవుతుంది మనకు మాటలు వస్తలేవు, రాకపోతే ఎట్లా అని చెప్పేసి నేనైతే మస్తు టెన్షన్ పడ్డా. అలాంటిది కొంచెం ఇప్పుడైతే బెటర్గా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఇప్పుడు ఎంత బాధపడ్డాను, ఇప్పుడు హ్యాపీ. వానికి కొన్ని మాటలు అసలు మ్యాక్సిమం అయితే అన్ని పలకడానికి పలుకుతుండు. ఇంకొన్ని వర్డ్స్ అయితే రావట్లేదు. ఇక స్కూల్కి పోయినప్పుడు అయితే స్కూల్కి పోయినప్పటి నుంచి కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుండో. టీచర్ చెప్తుంది, మమ్మీ టీచర్ అది చెప్తుంది, టీచర్ ఏబీసీలు చెప్పింది, టీచర్ మమ్మీ కొట్టింది, ఇట్లా అన్నీ చెప్తాడు వాడు. స్కూల్లో ఏం జరిగినా కానీ ఇంటికి వచ్చినాక ఫస్ట్ అదే చెప్తాడు నాకు. మమ్మీ వానికి చెప్పొచ్చిన విధానంలో వాడు చెప్తాడు, నాకైతే అర్థమవుతుంది. మ్యాక్సిమం చెప్తాడు కానీ కొన్ని రాని ఏంటంటే వాడు వేరే విధంగా చెప్తాడు, అవైతే నేను అర్థం చేసుకుంటున్నా. వాడు ఒక దగ్గరకు పోయినాక ఆడ సంఘటన లాంటి ఏమేమి జరుగుతున్నాయో కూడా ఇంటికి వచ్చి చెప్తుండు. అందరూ అనుకుంటవచ్చు ఇప్పుడు 5 years ఉండు గవి చెప్పడా, గది చెప్తానికి పెద్ద ఏముంది అని కొంతమంది అనుకుంటుండొచ్చు. కానీ ఇప్పుడు అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది కదా ఏదైనా. అంటే ఇప్పుడు ఉండి చూసే వాళ్ళకు మాటలు రానప్పుడు మేము ఎంత ఇబ్బంది పడ్డామో, వానికి వస్తాయా రావా అని ఎంత టెన్షన్ పడ్డామో మాకు తెలుసు. కాబట్టి వాడు ఇప్పుడు అట్లా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయిన కొద్దీ ఏ పేరెంట్స్కైనా ఏ తల్లిదండ్రులకైనా అది మంచి విషయమే. వాడు ఇప్పుడు 5 years ఉంటాడు. అందరేమో ఇప్పటిదాకా అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వానికి వచ్చిన మాటలు ఇప్పుడు 2 years అప్పుడు ఎట్లా మాట్లాడతారో ఇప్పుడు మా వాడు ఇప్పుడు 5 yearsకి అట్లా మాట్లాడతాడు. వచ్చిన మాటలు మాట్లాడిన కొద్ది మంచి అనిపిస్తుంది నాకైనా బావయ్యకైనా, ముద్దుగా క్యూట్ అనిపిస్తుంది. ఇక అది మా చిన్నోడైతే మొత్తానికి మారిపోయాడు. హ్యాపీనెస్. మేమైతే అక్కడ పోయినందుకు సాటిస్ఫాక్షన్ కూడా అయిపోయినాము. మేము ఇప్పుడు బయట అక్కడ ఉండడానికి కారణం కూడా అదే, మా పిల్లలను ఇంప్రూవ్మెంట్ చేయాలి, మంచి వాతావరణంలో ఉండాలి, మాకు కొంచెం ఫీలింగ్ మంచిగా ఉండాలి. ఈ గజిబిజి నుండి అయితే బావాకైతే ఇష్టం ఉండదు. కాబట్టి అదైతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా. అసలు నేను ఒకరోజు వ్లాగ్ అంటే ఇప్పుడు ఇంతకుముందు ఉన్న వీడియోస్ అవన్నీ అయిపోయినాక అక్కడ రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే ఇస్తాం. మీకు ఎంత నచ్చుతుంది అంటే బాగా నచ్చుతాం మ్యాక్సిమం అందరికీ. అంత మంచి నేచర్లు ఉంటారు మేమైతే, ఎలాంటి పొల్యూషన్ ఉండదు. ఎందుకంటే మా చుట్టుపక్కల మొత్తం చేన్లో ఉంటాయి. మళ్ళా బైకులు తిరిగితేనే కొంచెం దూరంలో ఉంటారు రోడ్డు, కాబట్టి ఆ బైకులు కానీ ఏది ఉండదు డిస్టర్బెన్సు. మస్తు ప్రశాంతంగా ఎలాంటి లొల్లులు లేకుండా, ఎలాంటి అంటే పక్కలతో కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నది. ఈడ మేము రెంట్కున్న హౌస్లో కూడా అట్లే ఉండే, ఇప్పుడు కూడా అట్లా ఉంది. కానీ మా సొంతూరులో మాత్రం మాకు రోడ్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు వెహికల్స్ పోతూనే ఉంటాయి. హారన్ సౌండ్, బైక్ సౌండ్ వస్తాయి. రాత్రి 12 వరకు వస్తాయి. మార్నింగ్ 4 నుంచి నైట్ 12 వరకు అట్లా వచ్చేవి మా సొంత ఇంటికాడ. ఎందుకంటే రోడ్డు పక్కగా ఉంటుంది మా ఇల్లు. ఇక ఇప్పుడు వీడియో తీద్దామంటే కూడా ఆ వెహికల్ పోయేదాకా ఆగేవాళ్ళము. మళ్ళీ డైలాగ్ చెప్తున్నాము లేదో ఆ వెహికల్ వచ్చేది. ఇక అట్లా మస్తు డిస్టర్బెన్స్ అయ్యేది మా సొంతూరు కాడ. ఈ రెండింటి కాడ ఏం పర్లేదు, ఇప్పుడు మేము ఉన్న కాడ అయితే ఇంకా పర్లేదు. చూస్తారు కదా ఇప్పుడు ఎంత పీస్ఫుల్గా ఉందో చుట్టూ కూడా. చేనులన్నీ అప్పుడు చిన్నగా ఉండే, ఇప్పుడు మాత్రం కొంచెం పెద్దగా అయినాయి. వీడంతా చెత్త ఉండే, ఈడ కూడా కొంచెం తీసేసినాము. ఇప్పుడు కొంచెం బెటర్ అయిపోయింది. మామూలుగా షార్ట్స్లో అలా పెడుతున్నాం కదా, ఫస్ట్ ఛానల్ కానీ అమిర్దాస్ ఛానల్ కానీ వస్తూ ఉన్నాయి షార్ట్స్. ఇక మన దాంట్లో మాత్రం మేము అక్కడ పోయినాక మాత్రం ఒక్క బ్లాగ్ కానీ ఒక్క మినీ బ్లాగ్ కానీ తీయలేదు. ఎందుకంటే ఇవే స్టోరేజ్ బాగున్నాయి అని చెప్పేసి ఇవి తీయట్లేదు. ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక చూస్తా. కానీ చాలామందికి అయితే ఇల్లు అయితే నచ్చిందండి. మస్తు మంది మంచిగా ఉంది అంటారు. ఇక ఇల్లు ఉండడం కంఫర్టా కాదా, ఎంత సేఫ్టీయా లేదా అనేది మేము అక్కడ ఉండి చూస్తే ఎక్స్పీరియన్స్ చేస్తే, ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ చలికాలం కానీ అవన్నీ చేస్తే తెలుస్తుంది. సేఫ్టీ విషయానికి వస్తే పర్లేదండి, ఎందుకంటే చుట్టుపక్కల ఇండ్లు ఉంటే మాకైతే సేఫ్టీ గురించి అయితే నో డౌట్. మేము సేఫ్టీగా ఉంటాము. మా అన్న వాళ్ళు అక్కడ ఉంటారు. ఒక్క నిమిషం కూడా పట్టదు. మా అన్న వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి మా దగ్గరకు వస్తాను. పక్కన కూడా పిలిస్తే ఆ ఇండ్లునే కదా, పిలిస్తే వినిపిస్తుంది. మేము మాట్లాడుకుంటాము. నేను రేలింగ్ కాడ ఉండి అక్కని పిలిస్తే అక్క తిన్నారా ఉన్నారా అని ఉంటాము పొద్దున. మంది కూడా పోతూ ఉంటారు. సేఫ్టీ విషయానికి పక్కన పెడితే అది కంఫర్టా లేదా, ఇన్ని డబ్బులు పెట్టినాం కాబట్టి అది మనకు ఏమంటారు దాన్ని, ఉపయోగపడుతుందా లేదా, వృధా అయినా మనీ అని చెప్పాలంటే ప్రజెంట్ అయితే పర్లేదండి. మేము 15 daysలోకి అయితే పర్లేదు. కానీ ఇంత షార్ట్ టైంలో అయితే చెప్పలేము. పర్లేదు, నిద్ర మంచిగా పడుతుంది మాకు. నిజానికి చెప్పాలంటే నేను ఆడున్నప్పుడు ఇంతకుముందు లేపినాడు ఎంత అసలు ఆడ మంచిగా పట్టింది రెండింట్లో నాకు నిద్ర. ఇట్లా
ఈ కంటెంట్ చేయించుకున్నప్పటి నుంచి ఆలోచన లేకపోయి టెన్షన్ లేకపోయి నిద్ర పట్టలేదు 3 months. అంతకుముందు బాగానే వండుకున్నాడా, కానీ వీడికి వచ్చాక మాత్రం ప్రశాంతంగా వండుకుంటున్నా. నిజాన్ని చెప్పాలంటే మరి అది లోపల సొంతిల్లు అయిన ఫీలింగా లేదా పడుకోగానే వితిన్ 5 minutes నిద్ర పట్టేస్తుంది నాకు. మళ్ళీ పొద్దున నేను అలారం పెట్టుకొనే లేస్తున్నా, లేదంటే అప్పుడు మేలుకొస్తలేదు. పిల్లలకు స్కూల్ టైం అయిపోతుందని చెప్పేసి 6:10కు 6:20కి ఖచ్చితంగా లేచి ఒక గంట సేపట్లో వాళ్ళకి వంట వండి తర్వాత నేను మిగతా పనులు చేసుకుంటా. లేదు అంటే పొద్దున పనులు చేసి వంట చేయాలంటే 5కి లేవాల్సి వస్తుంది. 5 కంటే నేను లేవలేను. ఇక మళ్ళీ నాకు నిద్ర కూడా సరిపోదు. ఎందుకంటే నైట్ వీడియోస్ ఎడిటింగ్ అవి ఇవి చేసి నేను పండుకుంటే లేట్ నైట్ వండుకుంటాము. ఇంకా మేము అది ఆడున్నప్పుడు 12:30కి వండేవాళ్ళము. ఇప్పుడైతే 11కి వండుకున్నాం, పిల్లల స్కూల్కి తొందరగా లేవాలని చెప్పేసి. మ్యాక్సిమం ఎడిటింగ్ ఇట్లా ఉంటే నైటే చేసుకుంటాము పిల్లలు వండుకున్నాక ఫ్రీ టైంలో. లేదు అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళినాక వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, లేదంటే ఇంకా ఏమన్నా ఉంటే షార్ట్ పెట్టడం కానీ అట్లా చేస్తూ ఉంటా. కానీ నాకైతే ఇంకా ఫ్రీ టైం అయితే కాలేదండి. ఇక్కడికి వచ్చినాక కూడా ఇంకా 1 month వరకు అన్నీ సెటిల్ అవుతుండొచ్చు. ఇంకంతా కొంచెం గజిబిజే ఉంది బయట మాత్రము. అందుకే నాకు వీడియోస్ తీయడానికి కూడా అట్లుంది. గజిబిజి ఉన్నా తీసాం కానీ అంత కంఫర్ట్ అనిపిస్తలేదు. బయట ఇంకా వర్క్ కంప్లీట్ అయ్యి కొంచెం నీట్గా చేసుకోవడానికి ఇంకా మెల్లమెల్లగా చేసుకుంటున్నాము. యాక్చువల్లీ కరెక్ట్ చేస్తే 5 daysలో ఓడుస్తుంది అది. కానీ మేము మా పనులు చేసుకుంటూ ఆ పనులు కూడా మేమే చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇంకా 1 month లోపు క్లియర్ అయిపోతుంది. లేదు వర్కర్లు పెట్టి చేయించాలంటే 10 daysలో 5 daysలో కంప్లీట్గా అయిపోతుంది. ఇక ఎందుకులే మనీ ఖర్చు పెట్టకు, ఎంతో కొంత 2000 మిగిలినా మాకే 3000 మిగిలినా మాకే అని చెప్పేసి మాకు సాధ్యమైన వరకు మేమే చేసుకున్నాము. నిజంగా చెప్పాలంటే పైన వాటర్ కనెక్షన్ అవన్నీ మేమే ఇచ్చుకున్నాం. ఆ వీడియోస్ కూడా తీసినాము. ఇది కంప్లీట్ అయినాక నెక్స్ట్ ఆ వీడియోస్ వస్తాయి అనమాట. రేపు నుంచి మొత్తానికి మా కంటైనర్ అయితే ఇలా వచ్చిందండి. పూర్తి రెడీ అయినాక మీకు ఎట్లా అనిపించిందో కామెంట్